అందరికీ నమస్కారం. బైబిల్లో 40 అనే సంఖ్య ఎందుకు పదే పదే కనిపిస్తుందో అని మనలో చాలామంది ఎప్పుడైనా ఆలోచించే ఉంటాం కదా. ఈరోజు మన ఈ ప్రత్యేక విశ్లేషణలో ఈ 40 అనే సంఖ్య వెనుక ఉన్న ఒక లోతైన ఆధ్యాత్మిక రహస్యాన్ని ఛేదించబోతున్నాం. ఇది కేవలం ఒక మామూలు సంఖ్య కాదు సుమా. ఒక స్మాల్ గ్రూప్ స్టడీ గైడ్లాగా ఉపయోగపడే ఈ అద్భుతమైన ప్రయాణంలోకి ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే వెళ్ళిపోదాం. సరే, ఈ ప్రయాణంలో మనం ఏమేం చూడబోతున్నామో ఒకసారి టక్కున చూసేద్దాం. మొదటగా ఆ సంఖ్య అర్థం, ఆపై హెబ్రీ అక్షరం మెమ్ యొక్క అద్భుతమైన సంకేతం, తర్వాత అక్షరార్థ మరియు లాక్షణిక వ్యవధులు, యేసుక్రీస్తు ఈ నమూనాను ఎలా నెరవేర్చారు అనేది చూస్తాం. అలాగే మన జీవితాల్లోని అరణ్య సమయాలను ఎలా ఎదుర్కోవాలి, చివరగా మనందరం కలిసి ఆలోచించడానికి కొన్ని స్మాల్ గ్రూప్ ప్రతిబింబ ప్రశ్నలను కూడా చర్చించుకుందాం. మొదటి భాగం, అసలు ఈ సంఖ్య యొక్క నిజమైన అర్థమేంటి? బైబిల్లో సంఖ్యలు చూసినప్పుడు అవి కేవలం లెక్కల కోసం మాత్రమే వాడలేదన్న విషయం మనం గుర్తుంచుకోవాలి. అవి ఒక బలమైన సందేశాన్ని మోసుకొస్తాయి. మనం ఒకసారి ఆలోచిస్తే, నోవహు కాలంలో 40 పగళ్లు కురిసిన వర్షమైనా, మోషే సీనాయి పర్వతంపై గడిపిన 40 రోజులైనా, ఎక్కడ ఈ 40 కనిపించినా అది దేవుడు ఏర్పాటు చేసిన ఒక ప్రత్యేకమైన పరివర్తనను సూచిస్తుంది. ఇది దేవుడు విశ్వాసాన్ని పరీక్షించే సమయం కావచ్చు, లేదా పాపానికి తీర్పు తీర్చే సమయం కావచ్చు, అలాగే పరిచర్య కోసం మనుషులను సన్నద్ధం చేయడం, పాత జీవితం నుండి కొత్త జీవితంలోకి అడుగుపెట్టే ఒక ఆధ్యాత్మిక శుద్ధీకరణ ప్రక్రియ కూడా. ఇంకో రకంగా చెప్పాలంటే, దేవుని సరైన సమయం కోసం ఓపికగా నిరీక్షించడం అన్నమాట. ఇప్పుడు రెండవ భాగంలోకి వద్దాం. హెబ్రీ అక్షరం మెమ్ వెనుక ఉన్న సంకేతం. ఈ నమూనాను ఇంకొంచెం లోతుగా అర్థం చేసుకోవాలంటే మనం ప్రాచీన హెబ్రీ భాషలోకి వెళ్ళాలి. ప్రాచీన హెబ్రీలో అక్షరాలను సంఖ్యలుగా కూడా వాడేవారని మనకు తెలుసు కదా. అలాగే హెబ్రీ వర్ణమాలలో 13వ అక్షరమైన మెమ్కు సంఖ్యాపరంగా ఖచ్చితంగా 40 అనే విలువ ఉంది. అదొక యాదృచ్ఛికం అని ఎవరైనా అనుకోవచ్చు, కాని అది ఖచ్చితంగా యాదృచ్ఛికం కాదు. ఎందుకంటే ఈ మెమ్ అనే అక్షరానికి ముఖ్యంగా నీటితో చాలా దగ్గర సంబంధముంది. జలప్రళయం ద్వారా భూమి ఎలాగైతే ఒక శుద్ధీకరణకు గురైందో, అలాగే ఒక తల్లి గర్భంలో సరిగ్గా 40 వారాల పాటు ఒక శిశువు జననం, పునర్జన్మ కొరకు ఎలా రూపాంతరం చెందుతుందో గమనించవచ్చు. ఇంకో ఆసక్తికరమైన విషయమేంటంటే, యూదుల సంప్రదాయంలో మిక్వే అనబడే ఒక పవిత్రమైన శుద్ధీకరణ స్నానముంటుంది. దానికి కూడా సరిగ్గా 40 కొలతలు నీరు అవసరం. సో కష్టాలు అనే నీటిగుండా ప్రయాణించి సంపూర్ణమైన రూపాంతరం చెందడానికి 40 అనేది ఎంత గొప్ప సంకేతమో ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మూడవ భాగం, అక్షరార్థ వర్సెస్ లాక్షణిక కాలపరిమితులు. ఇప్పుడు ఒక ముఖ్యమైన ప్రశ్న వస్తుంది. బైబిల్లో ఉన్న ఈ 40 రోజుల లేదా 40 సంవత్సరాల కాలపరిమితులను మనం చారిత్రాత్మకంగా ఎలా అర్థం చేసుకోవాలి? పండితుల మధ్య దీనిపై ఒక ఆసక్తికరమైన చర్చ ఉంది. ఇక్కడ ప్రధానంగా 2 అభిప్రాయాలున్నాయి. అక్షరార్థ దృక్పథం ప్రకారం ఈ 40 అనే కాలపరిమితులు క్యాలెండర్లో ఉన్నట్టే ఖచ్చితమైన చారిత్రక వ్యవధులను సూచిస్తాయి. ఇక రెండవది లాక్షణిక అక్షరార్థ దృక్పథం. దీని ప్రకారం బైబిల్లో చెప్పబడిన ఆ సంఘటనలు చారిత్రాత్మకంగా ముమ్మాటికి నిజమే, కాని ఈ 40 అనే సంఖ్య ఒక ప్రతీకాత్మక చట్రంగా, అంటే దైవశాస్త్రపరమైన ఒక సింబల్లాగా వాడబడింది. క్రైస్తవ పండితులు ఈ 2 అభిప్రాయాలను కలుపుకొని చూస్తూ దేవుడు బైబిల్ చరిత్రను ఎంత అద్భుతంగా పకడ్బందీగా రూపొందించారో మనం అర్థం చేసుకోవచ్చు. నాలుగవ భాగం, యేసుక్రీస్తు ఈ నమూనాను ఎలా నెరవేర్చారు? నిజానికి ఈ విశ్లేషణలో అత్యంత అద్భుతమైన ఘట్టమిదేనండి. పాత నిబంధనలోని ఈ నమూనాలన్నీ క్రీస్తులో ఎలా తమ సంపూర్ణతను కనుకొన్నాయో ఇక్కడ మనం చూడొచ్చు. ఒకసారి పోల్చి చూద్దాం. ఇజ్రాయేలీలు అరణ్యంలో 40 ఏళ్లపాటు పరీక్షించబడ్డారు. కాని దురదృష్టవశాత్తు వారు అవిశ్వాసంతో, తిరుగుబాటుతో విఫలమయ్యారు. దానికి పూర్తి భిన్నంగా యేసుక్రీస్తు అదే అరణ్యంలో 40 రోజులు ఉపవాసం ఉండి, సాతాను శోధనలను ఎదుర్కొని కూడా దేవునికి సంపూర్ణంగా విధేయత చూపి అద్భుతమైన విజయం సాధించారు. ఇక్కడ ఒక్కసారి గమనిస్తే ప్రతి పాయింట్ ఎంత అద్భుతంగా సరిపోతుందో తెలుస్తుంది. ఇశ్రాయేలు జనాంగం ఎక్కడైతే విఫలమైందో, క్రీస్తు సరిగ్గా అక్కడే విజయం సాధించారు. ఇశ్రాయేలు 40 ఏళ్ల పరీక్షకు బదులుగా యేసు 40 రోజుల పరీక్షను జయించారు. ఇశ్రాయేలు వైఫల్యానికి బదులుగా యేసు సంపూర్ణమైన విధేయతను చూపారు. ధర్మశాస్త్రం కోసం మోషే 40 రోజులు ఉపవాసముంటే, లోకానికి కృపను తీసుకువచ్చే తన పరిచర్యకు ముందు యేసు కూడా 40 రోజులు ఉపవాసమున్నారు.
జలప్రలయం అప్పట్లో దైవిక తీర్పును తీసుకువస్తే, క్రీస్తు దైవిక రక్షణను మన ముందుకు తీసుకువచ్చారు. దేవుని నిజమైన కుమారుడిగా యేసు ఈ తరతరాల పరివర్తనను ఎంత అందంగా ముగించారో చూస్తే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది కదూ. సరే, 5వ భాగం, మన అరణ్య సమయాలను మనం ఎలా ఎదుర్కోవాలి. మనమిందాక మాట్లాడుకున్న ఈ చారిత్రక వాస్తవాలు ఈ రోజుల్లో కష్టాలతో అరణ్యంలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్న వారికి చాలా ఆచరణాత్మకమైన పాఠాలను నేర్పుతాయి. ఇక్కడ 2 ముఖ్యమైన దశలు మనం గమనించవచ్చు. మొదటిది నిరీక్షణను అంగీకరించడం. మన జీవితంలో ఎప్పుడైనా అంతా చీకటిగా, ఒంటరిగా అనిపిస్తే దేవుడు మనల్ని వదిలేశాడని మనం అస్సలు భయపడకూడదు. ఆ సమయం రాబోయే ఒక కొత్త అధ్యాయం కోసం ఆయన మనల్ని సిద్ధం చేస్తున్న సన్నద్ధతా సమయం. ఇక రెండవది విధేయతను ఎంచుకోవడం. ఇలాంటి పరీక్షా సమయాల్లో కోపంతో తిరుగుబాటు చేయకుండా నమ్మకంగా ఉంటే ఆ శ్రమ మనలో చాలా దృఢమైన ఆధ్యాత్మిక పరిపక్వతను తీసుకొస్తుంది. ఇక ఆఖరి భాగం 6, స్మాల్ గ్రూప్ ప్రతిబింబ ప్రశ్నలు. మనం నేర్చుకున్న ఈ విషయాల మీద కలిసి చర్చించుకోవడానికి ఇక్కడ ఒక 3 ప్రశ్నలున్నాయి. మొదటి ప్రశ్నేంటంటే, విశ్వాసులు ప్రస్తుతం ఎదురుచూస్తున్న సమయాన్ని దేవుడు విడిచిపెట్టడానికి సంకేతంగా కాకుండా దైవిక సన్నద్ధతగా ఎలా చూడగలరు? అంటే మనం మాట్లాడుకున్న మెం అనే శుద్ధీకరణ, ఈ సన్నద్ధత అనే ఇతివృత్తాలు మన కష్టాలను ఒక కొత్త కోణంలో ఎలా చూపిస్తాయో గ్రూప్లో లోతుగా ఆలోచించి చర్చించవచ్చు. రెండవ ప్రశ్న, దీర్ఘకాలిక శ్రమలు మరియు పరీక్షా సమయాలు నిజానికి ఆధ్యాత్మిక పరిపక్వతను ఏ విధంగా ఉత్పత్తి చేస్తాయి? యాకోబు పత్రిక 1వ అధ్యాయం ఒక్కసారి గుర్తు తెచ్చుకుందాం. అగ్నిలో బంగారం ఎలాగైతే శుద్ధి చేయబడుతుందో, ఎక్కువ కాలం ఉండే శ్రమలు మన విశ్వాసాన్ని ఎలా గట్టిపరుస్తాయో అనేది ఖచ్చితంగా అందరం మాట్లాడుకోవలసిన ముఖ్యమైన విషయం కదా. ఇక చివరిది చాలా ప్రాముఖ్యమైనది. నేడు మనం విధేయత చూపే విషయంలో ఇశ్రాయేలీయుల అరణ్య వైఫల్యం నుండి ఎలాంటి హెచ్చరికలు గ్రహించవచ్చు? దేవుడు మనల్ని కూడా మన స్వంత 40 రోజుల ప్రయాణంలో నడిపిస్తున్నప్పుడు అవిశ్వాసానికి బదులుగా స్థిరమైన విశ్వాసాన్ని మనం ఎలా ఎంచుకోవచ్చు? అసలు బైబిల్ చరిత్రను చదవడం అంటే గతంలో జరిగినవి గుర్తుంచుకోవడం మాత్రమే కాదు, ఆ చరిత్రను బట్టి శ్రమల మధ్యలో కూడా మన భవిష్యత్తును విశ్వాసంతో నిర్మించుకోవడం అన్నమాట. ఈ ప్రశ్నలన్నీ ఒక అద్భుతమైన చర్చకు దారితీస్తాయని ఆశిస్తున్నాను. దేవుని వాక్యంలో ఇంకెన్నో రహస్యాలను తెలుసుకునే ఆసక్తి మనందరికీ కలగాలని కోరుకుంటూ ఈ విశ్లేషణను ఇక్కడితో ముగిద్దాం.